ముంబై ఇండియన్స్ లాసారి సరైన బౌలింగ్ లేకపోవడంతో వాళ్ళు ఫైనల్స్ వెళ్లే అవకాశాన్ని కోల్పోయారు. కానీ ఈసారి మాత్రం ముందు జాగ్రత్తగా ట్రేడ్ రూపంలో వాళ్ళకి కావాల్సిన స్లాట్స్ని ఫిల్ చేసుకున్నారు. వీళ్ళు ఐపీఎల్ 2026 యాక్షన్కి వెళ్లాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ట్రేడ్ రూపంలో వాళ్ళకి కావాల్సిన స్లాట్స్ని ఫిల్ చేసుకున్నారు కాబట్టి. ఈసారి 6వ కప్పు కొట్టడానికి బలంగా ఫిక్స్ అయినట్టున్నారు. ఇప్పుడు పర్ఫెక్ట్ ప్లేయింగ్ 11 ఐపీఎల్ 2026కి చూద్దాం. నంబర్ 1 రోహిత్ శర్మ, నంబర్ 2 రియాన్ రికల్టన్, నంబర్ 3 సూర్యకుమార్ యాదవ్, నంబర్ 4 తిలక్ వర్మ, నంబర్ 5 హార్దిక్ పాండ్యా, నంబర్ 6 షర్ఫనీ రుతర్ఫర్డ్, నంబర్ 7 నమందిర్, నంబర్ 8 మిచెల్ శాంట్నర్, నంబర్ 9 దీపక్ చహర్ ఆర్ శార్దుల్ ఠాకూర్, నంబర్ 10 జస్ప్రీత్ బుమ్రా, నంబర్ 11 బోల్ట్. ఇంపాక్ట్ ప్లేయర్గా మయాంక్ మార్కండే ఆడతాడు. బ్యాటింగ్ స్ట్రెంత్ గురించి మాట్లాడితే రోహిత్ శర్మకి ఎక్స్పీరియన్స్ ఉంది. రికల్టన్ ఫాస్ట్ హిట్టింగ్ స్టార్ట్ చేస్తాడు. స్కై ప్లస్ తిలక్ ఎలాంటి టార్గెట్ అయినా ఈజీగా చేసే ప్లేయర్స్. సిచ్యువేషన్స్ తగ్గ బ్యాటింగ్ మారుస్తూ ఉంటారు. హార్దిక్ ప్లస్ రుతర్ఫర్డ్, నమందిర్, శాంట్నర్ మ్యాచ్ని ఫినిష్ చేసే ప్లేయర్స్. బౌలింగ్ స్ట్రెంత్ విషయానికి వస్తే బోల్ట్, చాహర్ పవర్ ప్లేలో మంచి స్టార్ట్ ఇస్తారు. బుమ్రా డెత్ ఓవర్స్లో విధ్వంసం క్రియేట్ చేస్తాడు. హార్దిక్ కూడా సపోర్ట్గా ఉంటాడు బౌలింగ్లో. ఇంకా స్పిన్ విషయానికి వస్తే శాంట్నర్ ప్లస్ మయాంక్ మార్కండే, నమందిర్ చూసుకుంటారు. మరి ఈ టీంతో వెళ్తారో కప్పు కొడతారా లేదా? మీకు నచ్చిన ప్లేయింగ్ 11 కింద కామెంట్ చేయండి. నంబర్ 1 ప్రభు సిమ్రాన్ సింగ్, నంబర్ 2 రియాన్ సారియా, నంబర్ 3 శ్రేయస్ అయ్యర్, నంబర్ 4లో సరైన బ్యాటర్ లేడు, నంబర్ 5 శశాంక్ సింగ్, నంబర్ 6లో సరైన బ్యాటర్ లేడు, నంబర్ 7 మార్కస్ స్టోయినిస్, నంబర్ 8 ఓమర్ జై, నంబర్ 9 హర్షదీప్ సింగ్, నంబర్ 10 మార్కో జాన్సన్, నంబర్ 11 యుజ్వేంద్ర చహల్. ఇంపాక్ట్ ప్లేయర్గా హర్ప్రీత్ బారా ఆడతాడు. నంబర్ 4, నంబర్ 6లో బడ్జెట్లో నాకు అనిపిస్తున్న బెస్ట్ ఆప్షన్స్. నంబర్ 4 కోసం డేవిడ్ మిల్లర్, నంబర్ 6 కోసం వంశ్ బేడి. ఎలాగో లాస్ట్ సారి మిరాడ్లో ప్రెజర్ హ్యాండిల్ చేసే ప్లేయర్ లేడు. డేవిడ్ మిల్లర్ దగ్గర చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ప్లేస్ మ్యాచ్లు ఫినిష్ చేసే సత్తా ఉన్న ప్లేయర్, బడ్జెట్లో దొరుకుతాడు. అలానే యంగ్ ఇండియన్ బ్యాటర్ వంశ్ బేడి, ఆల్మోస్ట్ 150 స్ట్రైక్ రేట్ ఉంది. శశాంక్తో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాడు మ్యాచ్లు ఫినిష్ చేయడానికి. ఫ్యూచర్ కోసం కూడా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు బెస్ట్ ప్లేయింగ్ 11 చూద్దాం. నంబర్ 1 ప్రభు సిమ్రాన్ సింగ్, నంబర్ 2 రియాన్ సారియా, నంబర్ 3 శ్రేయస్ అయ్యర్, నంబర్ 4 డేవిడ్ మిల్లర్, నంబర్ 5 శశాంక్ సింగ్, నంబర్ 6 వంశ్ బేడి, నంబర్ 7 మార్కస్ స్టోయినిస్, నంబర్ 8 ఓమర్ జై, నంబర్ 9 హర్షదీప్ సింగ్, నంబర్ 10 మార్కో జాన్సన్, నంబర్ 11 యుజ్వేంద్ర చహల్. ఇంపాక్ట్ ప్లేయర్గా హర్ప్రీత్ బార్ ఆడతాడు. ప్రభు సిమ్రాన్ సింగ్, రియాన్ సారియా యంగ్స్టర్స్ కాబట్టి ఎర్లీ వికెట్ పడితే శ్రేయస్ అయ్యర్ చూసి స్లోగా ఇన్నింగ్స్ని బిల్డ్ చేస్తాడు. డేవిడ్ మిల్లర్, శశాంక్ సింగ్ మిడిల్ ఓవర్స్లో చూసుకుంటారు. వంశ్ బేడి, మార్కస్ స్టోయినిస్ మ్యాచ్ని ఫినిష్ చేస్తారు. బౌలింగ్ విషయానికి వస్తే పేస్లో ఓమర్ జై, మార్కస్ స్టోయినిస్, హర్షదీప్ సింగ్, మార్కో జాన్సన్ చూసుకుంటారు. స్పిన్నింగ్ విషయానికి వస్తే చహర్, హర్ప్రీత్ బార్ చూసుకుంటారు. మరి మీరు ఏ టీంతో వెళ్తే పీబీకేఎస్ మొదటి ట్రోఫీ విన్ అవుతుందో కింద కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.